సో ఇప్పుడు శివాజీ గారి బ్రదర్ శ్రీనివాస్ గారికి మనం ఫోన్ చేద్దామైన ఫోన్లో మనతో మాట్లాడాలని అనుకుంటున్నారు మన క్రంచ్ మీడియాకి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? మా ఫేవర్ వచ్చేసా మా అన్నయ్యనండి. అన్నయ్య తర్వాత అండి. అన్నయ్య అని మాకు కూడా తెలుసు, మీరు అన్నయ్య పేరే చెప్తారు. అన్నయ్య తర్వాత ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్? అన్నయ్య తర్వాత వచ్చి పాపం తెలిసి తెలియనుడండి ఎవరు. ఎవరా? పల్లవి ప్రశాంత్ కాదా? పల్లవి ప్రశాంత్ కాదా? లేదు లేదండి. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చింది చూడండి లేడీ, ఆమె పేరు ఏంటండి? ప్రియాంక జైన్, గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్. అవునవును, ఆమె కూడా పర్వాలేదండి, బాగా చేస్తుంది. సరే, ఇక డైరెక్ట్ గా బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. శ్రీనివాస్ గారు ఎలా ఆడుతున్నారు? అన్నయ్య ఎలా ఆడుతున్నారు? మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ షో? అన్నయ్య గేమ్ అందరూ బాగానే ఆడుతున్నారు. నేను అన్నయ్య అని చెప్పి నేను చెప్పలేదు, కానీ అందరూ బాగానే ఆడుతున్నారు. కాకపోతే దాంట్లో ఆ కోపతాపాలు, ఆవేశాలు ఇవన్నీ ఎక్కువైపోయినా ఇది చూసి పబ్లిక్ ఏమవుతుందంటే ఏంటిది అసలు ఏం అర్థం కావట్లేదు అనే పాయింట్ కూడా ఉందండి. ఓకే, అంటే అన్నయ్య గేమ్ మీకు ఎలా అనిపించింది శ్రీనివాస్ గారు? అన్నయ్య ఆడే గేమ్ కానీ ఆ విధానం కానీ, ఆయనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ వచ్చేసిందో బిగ్ బాస్ లో మీకు తెలిసే ఉంటుంది. అవునవును, ఆలోచించి ఆడుతున్నాడండి. ఓకే, ఇప్పుడు కంటెస్టెంట్లతో ఎలా ఉన్నారు శివాజీ గారు లోపల? కొంతమందితో అందరితో బాగానే ఉంటున్నారు, కానీ కొంతమంది కొంచెం ఇగో ఫీలింగ్ తో ఉంటున్నారండి. ఇగో వాళ్ళకి కూడా. కాకపోతే ఏంటంటే అది కాదులేమ్మా, ఇది ఇట్లా చేసుకున్నాము, బయట ఆడియన్స్ చూస్తున్నారు, బాగుండదు అని చెప్పి అందరినీ కలుపుకొని పోయి ఇదిలోనే ఉంటాడు. ఓకే, కాకపోతే అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవుగా. సో ఇప్పుడు అంతా బాగుందండి, స్ట్రాటజీస్ బాగున్నాయి, మంచి సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ ఏ కంటెస్టెంట్ కి లేదు. అలాగే నాగార్జున గారు కూడా ఆయన్ని మెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక ఇంటి పెద్దగా వ్యవహరిస్తున్నావు శివాజీ, కీప్ ఇట్ అప్, ఎక్కడ ఏదన్నా జరిగితే దాన్ని సరి చేయడానికి ప్రయత్నించు ఇక ముందు కూడా అని అన్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు మాట్లాడితే నేను వెళ్ళిపోతాను, హౌస్ నుండి వెళ్ళిపోతాను అంటున్నారు ఒక 3-4 రోజుల నుండి. నేను వెళ్ళిపోతాను, నాకు ఉండబుద్ధి కావట్లేదు, పాలిటిక్స్ ఏంటి అది ఇదని అంటున్నారు ఆయన. అది కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇది కరెక్టేనండి, ఎందుకంటే బయట పాలిటిక్స్ కన్నా ఇది ఎక్కువగా ఉందండి అక్కడ. బయటదన్నా తప్పించుకొని ఇంటికి రావచ్చు, అక్కడ బయటికి రావడానికి లేదు. అంటే ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్ లో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన వదిలేసి వస్తే ఇప్పుడు ఆయన నంబర్ 1 స్థానాన్ని వదిలేసి వచ్చినట్టే కదా ఆ లెక్కలో చూసుకున్నా. అట్లానే వదిలేసి రాళ్ళండి, ఆవేశం మీద అంటాడు కానీ మళ్ళీ కాసేపు కూర్చొని ఆలోచించుకున్న తర్వాత ఆ టైం ఉంటది, ఆలోచించుకునే టైం ఉంటదిగా. అవును, ఆలోచించుకొని సరే కానీ ఏం మొదలు పెడదాం అనుకుంటాడు, మళ్ళీ మొదలు పెడతాడు. మీరైతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, మధ్యలో వెళ్ళిపోరు కదా, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. లేదు లేదు, వెళ్ళడండి. నేను కొన్ని అనాలిసిస్ లో అవి కూడా చూసా. శివాజీ వెళ్ళడండి, అందరూ వెళ్ళిపోయినా కానీ ఒంటరికైనా ఒక నెల అయినా ఉంటారు దాంట్లో. ఆ భయం ఏం లేదు. సూపర్ శ్రీనివాస్ గారు.